రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శ్రీరాముడిని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. గృహంలో శుభకార్యాలు కొనసాగించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ నవమి, శ్రీరామనవమి. చాలా పవిత్రమైనటువంటి రోజు. వారం సోమవారం లేదా బుధవారం. అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలకి పనికి వస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. రేపటి రోజున ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ప్రధానంగా రేపటి రోజున గణిత శాస్త్ర, క్రీడా సంబంధమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సమస్యల నివారణకు మంత్రజపం చేయటానికి, సర్పదేవతల ఆలయాలను దర్శించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు రేపటి రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు శ్రీరామనవమి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సీతారాముల అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత పారిశ్రామిక రంగం వరకు లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది.
క్రియాశీలక నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు సీతారాముల్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా ఆటంకాలను దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల ద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు లభ్యమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు సీతారాముల్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు క్రమశిక్షణతో పొందగలుగుతారు. విద్యార్థులకి కృషి తప్పనిసరి. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా మిథున రాశి వారు సీతారాముల్ని మల్లె పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. శత్రు భీతి పోతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు సీతారాముల్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనువైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు జీర్ణించుకోలేకపోతారు.
నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల వైద్య వృత్తి వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూలం. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. సంబంధ బాంధవ్యాలు గట్టిపడతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి ప్రక్రియల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆటంకాల్ని ఆర్థికంగా ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు సీతారాముల్ని మల్లె పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరిగినప్పటికీ అనుకున్నవి సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలని వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యత అభివృద్ధి గోచరిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు క్రీడా రంగం వారికి సిద్ధిస్తాయి. కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించినప్పటికీ అనుకున్నటువంటి ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు వెంటనే ప్రదర్శించలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో మందారాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. అలసత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. విఘ్నాలని వెంటనే నివారించుకోలేకపోతారు.
శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలను సాధించేటువంటి ప్రక్రియలో వ్యాపార రంగం వారు ఆటంకాలని చవిచూస్తారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రు భీతి క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆటంకాలు, విఘ్నాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని, లక్ష్యాలని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. బలంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. నూతన ఆశలను చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు విద్యార్థులు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు సీతారాముల్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడాపరంగా లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు తెచ్చిపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు సీతారాముల్ని ఎర్రగన్నేరు పొడితో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. దూరదృష్టితో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. పెట్టుబడులు రాణిస్తాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు, కార్యాలు ఈ రోజు మీకు అనుకూలం.
గృహంలో శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఈరోజు శ్రీరామనవమి. ఈ సందర్భంగా తులసి కోట దగ్గర ఆవునేతితో కూడినటువంటి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి శ్రీరామ దీపాన్ని భక్తి శ్రద్ధలతో ప్రజ్వలింపచేయడం ద్వారా శుభకార్యాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సీతారామ కళ్యాణ విశిష్టతని ఆచారం సంప్రదాయమైనటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శ్రీరాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు. శ్రీరాముణ్ణి సాక్షాత్తు తారక బ్రహ్మరూపిణిగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు కారణజన్ముడిగా జన్మించాడు. రాఘవత్వే భవేత్ సీత అన్నట్లు రాముడు రాఘవుడు కాగానే మహాలక్ష్మి సీతగా ఆవిర్భవించింది. వాల్మీకి రామాయణం ప్రకారం సీతా కళ్యాణం వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. శ్రీరామనవమి శ్రీరాముడి జన్మతిథి. రాముని జన్మదినం నాడు సీతా సమేతంగా అర్చించేందుకు వీలుగా శాంతి కళ్యాణం చేస్తారు. దేవతామూర్తులకు కళ్యాణోత్సవం విశేష తిథులలో నిర్వహించడం అనేటువంటిది ఓ ఆరాధనా ప్రక్రియ. దాంపత్య ధర్మాన్ని అన్ని తరాల వారికి శుభోదకం చేస్తూ ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేటువంటి సంప్రదాయం స్థిరపడింది. శ్రీరాముణ్ణి తెలుగువారు తమ ఎలవేరుపుగా, సీతమ్మను తెలుగింటి ఆడపడుచుగా భావిస్తారు. వీరిరువురికి జరిగే కళ్యాణ సంబరం ప్రతి తెలుగులో గెలికి ఘనమైనటువంటి వేడుక. సిరి కళ్యాణ తిలకంతో మణి భాసికాలతో ఆనిముత్యాల తలంబ్రాలుగా జాలువారే ఆ పెళ్లి వేడుక జగదానందకారకం, జయకరం, శుభకరం, సర్వ సన్మంగళదాయకం. గలవాని నామనోహరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని 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 జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని
రాఘవుని నగుమోముగలవాణి నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోముగలవాణి నామనోహరుని బోధతో పలుమారు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని బోధతో పలుమారు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం. శ్రీ గురుభ్యో నమః. మనకి వచ్చేటటువంటి పండగల్లో అత్యంత ప్రధానమైనటువంటి పండగల్లో ఒకటి శ్రీరామనవమి. భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు స్వీకరించాడు. ఎన్ని అవతారాలు స్వీకరించినా అన్ని అవతారాల యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని రక్షించడం, ధర్మమునకు హాని చేసేటటువంటి వాళ్ళనందరినీ కూడా ఆయన పోగొట్టి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని వినాశనమొందించడం, భక్తుల్ని కాపాడడం, ధర్మ సంరక్షణం ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అయినప్పటికీ శ్రీరామావతారం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి అవతారం. అసలు మనుష్య జాతి అంతా కూడా అవమానింపబడినటువంటి రోజులలో మనుష్యుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి వచ్చిన అవతారం శ్రీరామ అవతారం. ఎందుచేత అంటే రావణుడు వరాలు అడిగినప్పుడు ఎవరెవరి చేతిలోనో మరణం ఉండకూడదని అడిగాడు, కానీ బ్రహ్మగారి దగ్గర నాకు మనుష్యుడి చేతిలో మరణం ఉండకూడదని అడగలేదు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనిషి గడ్డి పరక లాంటివాడు, వాడి చేతిలో మరణించకూడదని నేను వరవడగడం ఏమిటి అన్నాడు. అంత చిన్నబుచ్చాడు. అటువంటి రోజులలో రామచంద్రమూర్తి 16 నరుడిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు. ఆయన గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనివాడైనా కేవలముగా నరుడిగా వస్తే తప్ప నరుడి యొక్క ఖ్యాతి నిలబెట్టడం సాధ్యం కాదని, నరుణ్ణి ఈసడించినటువంటి రావణ సంహారం సాధ్యం కాదని అవసరం లేకపోయినా ఆయన
ఆ కాల నియమాన్ని అనుసరించి 10 నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చాడు. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యే శోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. కౌసల్య గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ కేవలము అలా చేసి వస్తే తప్ప నరుడు కాడు కనుక, నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడం సాధ్యం కాదు కనుక, గర్భవాసం చేసి ఈ భూమి యందు ఆవిర్భవించిన వాడై అవతార ప్రధాన ప్రయోజనమైనటువంటి రావణ సంహారము పూర్తయిపోయిన తరువాత కూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి పరిపాలన చేసి నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపించి చూపించాడు. అటువంటి అవతారం రామావతారం. అందుకే శ్రీరామాయణ రచన ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ లోకమునందెవరున్నాడు అని అడిగాడు తప్ప భగవంతుని యొక్క అవతారము ఈ కాలమునందు ఏది ప్రవర్తిస్తోంది అని అడగలేదు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములు చెప్పి ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగాడు. దానికి సమాధానంగా రాముడు అని చెప్తే తర్వాతి కాలంలో సంక్షేప రామాయణమే రామాయణ కావ్యంగా భూమి మీదకు వచ్చింది. శ్రీరామాయణం యొక్క గొప్పతనం, రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రెండు కావు. రాముని యొక్క నడవడే, రాముని యొక్క కదలికలే రామాయణము. రాముడి యొక్క కదలికలను పరిశీలనం చేస్తే ఇక వేదాన్ని ప్రత్యేకంగా పరిశీలనం చెయ్యవలసిన అవసరం ఉండదు. శ్రీరామాయణమునకు వేదోపబృంహణము అని ఒక పేరు. వేదమే రామాయణముగా వచ్చింది. వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే శ్రీరామచంద్ర ప్రభువుగా వచ్చారు. అందుకే రాముడు ఏం చేశాడో పరిశీలిస్తే మనం కూడా జీవితంలో ఆ సన్నివేశంలో అలాగే ప్రవర్తించవచ్చు. ఒక గృహప్రవేశం చేస్తే రాముడు ఏం చేస్తాడు? కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః అంటాడు. వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ. అలా ఎవరు వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేస్తాడో వాడు ఆ ఇంట చిరకాలం ఆనందం అనుభవిస్తాడు అంటాడు. అంటే రాముడు చెప్పినట్టు మనం కూడా గృహప్రవేశంలో వాస్తు పూజ చెయ్యాలి. రాముడు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి పుత్రధర్మాన్ని పాటించాడు. వాళ్ళు చెప్పిన మాట పాటించాడు. ధర్మశాస్త్రాన్నంతటినీ కూడా మధురమైన కావ్యంగా మనకి అందించినది ఏది అంటే శ్రీరామాయణం. అటువంటి రామాయణానికి నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి అవతారము ఆవిర్భవించినటువంటి రోజు శ్రీరామనవమి. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే రాముడు త్రేతాయుగానికి చెందినవాడైన, ద్వాపరయుగం దాటిపోయిన, కలియుగం వచ్చిన ఇప్పటికీ పిల్లలకి అన్నం పెడుతూ గోరుముద్దలు పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ. ఏ ఇంట ఎవరైనా రామచంద్రమూర్తిలా నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలంటారు. శ్రీరామరక్ష అంటారు. పిల్లలకి నీళ్లు పోస్తే నీళ్లు వాడి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అంటారు. ఎప్పుడైనా చాలా అద్భుతమైన పరిపాలన జరిగితే రామరాజ్యం అండి అంటారు. రాముడు అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు, కానీ ఆయన యొక్క నడవడి ద్వారా లోకుల యొక్క మనస్సు మీద అంత గొప్ప ముద్ర వేశాడు. రామనామం అంత గొప్పది, శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలడు అని నిరూపణం చేసిన అవతారం శ్రీరామ అవతారం. అంత గొప్ప అవతారం వచ్చినటువంటి రోజు మనందరం కూడా ఇవాళ భక్తి ప్రపత్తులతో చక్కగా శ్రీరామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టాన్ని చదువుకుని దేవాలయాల్లో జరిగే సీతారామ కళ్యాణ సన్నివేశాన్ని తిలకించి రామాలయాలని దర్శనం చేసి ప్రదక్షిణం చేసి శ్రీరామనామాన్ని వ్రాయగలిగినన్ని మాటలు వ్రాసుకుని శ్రీరామ సంబంధమైన సంకీర్తనలను విని రామానుగ్రహంతో ధర్మమునందు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరింపబడి దాని యందు పరిపూర్ణమైన పూనిక కలిగేటట్టుగా ప్రవర్తిద్దాం.
ఆ ధార్మికమైనటువంటి ప్రవర్తన చేతనే మనము వ్యక్తిగతంగా శాంతిని పొందుతాం. దేశం అంతా కూడా శాంతి భద్రతలతో వృద్ధిలోకి రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామ నవమి సందర్భాన్ని పురస్కరించుకొని ఈటీవీ యొక్క అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను అందిస్తూ